హలో అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి అంటే కొంతమంది కస్టమర్స్ వచ్చేసి బ్లౌజ్ మన దగ్గర వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వాష్ అయిన తర్వాత ఇది ఫిట్గా అయిపోతుంది, బిర్రుగా ఉందమ్మా అని అంటుంటారు. కొంతమంది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లూజ్గా ఉంది, పైన మొత్తం ఫిట్టింగ్ కరెక్ట్గా కుట్టలేదు మీరు అని అనేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఏంటిదంటే సొల్యూషన్ అండి, మనము అంటే చాలా వరకు తెలిసే ఉండొచ్చు చాలామందికి, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో, ఓకేనా. ఇది వచ్చేసి మనం లైనింగ్ తీసుకొస్తాం కదండి, బయట కాటన్ లైనింగ్ తీసుకొని వస్తాం కదా, ఇవి షింక్ చెయ్యకపోవటం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనం షింక్ చేయకుండా స్టిచ్ చేస్తామండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు వాళ్ళు మన దగ్గర వేసుకున్నప్పుడు వాళ్ళకి అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వాష్ అయిందంటే లైనింగ్ చిక్కపడిపోద్ది, అంటే దగ్గర పడిపోద్ది. అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లూజ్ అయిపోద్ది, లైనింగ్ ఫ్యాబ్రిక్ ముడుచుకొచ్చేస్తుంది, అంటే స్టిఫ్గా ఉండిపోద్ది, అది దగ్గర పడిపోద్ది. అదే అండి ప్రాబ్లము. అది అంటే అట్లానే టైట్ ఉండటానికి కూడా ప్రాబ్లం కూడా అదే. ఇది దగ్గర పడిపోయిందంటే టైట్ అయిపోద్ది. అందుకోసము లైనింగ్ మనం బయట తీసుకొని వచ్చుకుంటాం కదా, తెచ్చుకొని అంటే ఇంకా స్టిచ్చింగ్ చేస్తాము అనగా ఒక 2 hours ముందు దాన్ని బాగా అంటే నానపెట్టేసి, జస్ట్ పూర్తిగా నానిపోయిందాక నానపెట్టి గట్టిగా పిండి ఆరవేయండి. అంటే ఈ పొజిషన్లో ఆరవేసుకోండి. ఆరవేసిన తర్వాత అది మీ దగ్గర ఐరన్ బాక్స్ కానీ ఉంటే ఎట్లయినా ఆరవేసుకోండి. అది ఇట్లా ముడతలు పడిపోయినా పర్లేదు, మీరు ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ కానీ లేకపోతే ప్రాపర్గా ఆరేసుకొని సైడ్ క్లిప్పులు పెట్టుకుంటే ఇది స్ట్రైట్గానే ఉంటుంది. దాన్ని ఇలా మీరు ఫోల్డ్ చేసుకొని ఇలా రుద్ది ఇంకా కొంచెం ప్రెస్ చేస్తే స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడైనా మీరు కట్ చేసుకోవచ్చు. మీకు దగ్గర ఐరన్ బాక్స్ లేకపోతేనే, ఐరన్ బాక్స్ కానీ ఉంటే ఐరన్ చేసుకోండి. ఇది స్టిఫ్గా ఉంటుంది, కట్ చేసుకునే దానికి బాగుంటుంది, స్టిచ్ చేసేదానికి బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.